సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య అనే వ్యక్తి దుబాయ్ నుంచి స్వదేశానికి రప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ను వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి పంపడం వైరల్గా మారింది. నెల రోజుల కిందట లింగయ్య దుబాయ్ వెళ్లాడు. 20 రోజుల నుంచి కాళ్ల వాపులతో నడవలేక ఇబ్బంది పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో లింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి రాకుండా కంపెనీ వారు పాస్పోర్ట్ తీసుకున్నారని కన్నీరు మున్నీరు అవుతున్నారు. దయచేసి తనను హుస్నాబాద్కు రప్పించాలని వీడియోలో వేడుకుంటున్నాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తన భర్తను క్షేమంగా ఇంటికి రప్పించాలని లింగయ్య భార్య రజిత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సార్ నమస్కారం. పొన్నం ప్రభాకర్ నన్ను కాపాడాను సార్. అప్పుల బాధ లేక గల్ఫ్ కంట్రీ వచ్చిన సార్ దుబాయ్ యారగాన్ కంపెనీ సప్లై వచ్చినాక నెల రోజులు పనిచేశాక మంచిగానే ఉన్నది సార్. మనం ఆ తర్వాత మొత్తం కాలరేగలు వాపలు వచ్చి లేవలేకపోతున్నా సార్. సార్ నన్ను కాపాడాడు సార్. పాస్పోర్ట్ తీసుకున్నారు సార్. నేను ఇంటికి పోతానంటే ఇవ్వట్లేదు సార్. నేను చాలా ఇబ్బంది పడతాను సార్. లీజీ మూత్రాన్ని కూడా లేకపోతున్నా సార్. నన్ను తప్పకుండా కాపాడాడు సార్. లీజీ నడవలేకపోతున్నా సార్. చనిపోతే కావచ్చు సార్. నేను ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్. పొన్నం ప్రభాకర్ సార్. పాస్పోర్ట్ పోగానే తీసుకున్నారట వాళ్ళు. 20 రోజులు చేసిండు మంచిగా. చేసిన నుంచి కాళ్ళు చేతులు లేస్తలేవు. వాటర్ ప్రాబ్లమో ఏందో మరి ఏం తెలియదు. మూత్రం పోతే ఆయనకు బెడ్ పడ్డదట. అక్కడ చాలా ఇబ్బంది అయింది. ఇక ఏడుచుకుంటా బతుక చనిపోతా అని ఏడుస్తాడు. మొత్తం లేస్తలేడు, పడుకొనే ఉన్నాడు రోజుల్లో. ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జర దయచేసి మీరు పట్టించుకొని జర ఆయనను తీసుకురాని సార్. పని చేసుకుంటాం అని పోతే ఇట్లా పానం హెల్త్ బాగాలేక అక్కడ పోయినాకనే హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. కాళ్ళు వాపులు వచ్చి చనిపోతా అని ఏడ్చుకుంటా ఫోన్ చేస్తాడు. అక్కడ అన్నం లేదు ఏం లేదు. ఇప్పుడు 7-8 రోజులే అన్నం తినకుండా ఉన్నాడు. మేము కూడా ఏం తినకుండా ఏడ్చుకుంటూనే ఉంటాను. ఏం చేయాలో అర్థం కాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మా బాధ విని సాయం చేయండి అని రప్పియండి సార్.